పనిచేస్తుంది హిబారస్ పవర్ వచ్చేసి. సో ఎట్లా మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుందంటే హౌ యాంటీ ఆక్సిడెంట్ వర్క్స్. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ సెల్. సో ఇట్లా రెడ్ ఉన్నాయి మొత్తం ఫ్రీ రాడికల్స్. సో ఫ్రీ రాడికల్ ఏర్పడడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ టాక్సిన్స్, అంటే వేరే వేరే మెడికల్స్ మందులు తీసుకోవడం, కెమికల్స్ అండ్ రేడియేషన్. సో ఇలాంటి ఎఫెక్ట్స్ వల్ల మనకు ఫ్రీ రాడికల్గా మారుతుంటాయి మన ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం మంచి ఎనర్జెటిక్ యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటివి తీసుకోవడం ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల మన సెల్ మళ్ళీ యాక్టివ్గా మారుతుంది. ఇది స్టేబుల్ మాలిక్యూల్, ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకో ఫ్రీ రాడికల్ అవుతుంది, మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎలక్ట్రాన్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ స్టేబుల్ మాలిక్యూల్గా మారుతుంది మన సెల్. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్గా పనిచేయడానికి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారంటే జింజర్, ఇది డేట్స్ అండ్ కోకోనట్ వాటర్, కోకోనట్ వాటర్ అండ్ ఫూల్ మఖానా అండ్ బాదం, దాల్చిని. సో ఇవన్నీ మన హిబారస్ మోర్పోర్లో వాడారు, అందుకని ఇట్ వర్క్స్ యాజ్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ అని చెప్పొచ్చు మనం. అండ్ ఆన్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. సో బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ మనం ఎలా ఇది హిబారస్ మోర్పోర్ పనిచేస్తుంది చూస్తాం. సో జనరల్గా ఏంటంటే దేర్ ఆర్ 4 ప్రైమరీ కెమికల్స్ దట్ కెన్ డ్రైవ్ ద పాజిటివ్ ఎమోషన్స్ యూ ఫీల్ త్రూ అవుట్ ద డే. సో ఎందుకంటే మన మూడ్ చేంజ్ అవ్వాలి, మన మూడ్ బట్టి కొన్ని కెమికల్స్ ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో. సో దాంట్లో ఏంటంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఎండోర్ఫిన్. సో ఇవి 4 కరెక్ట్ ఉత్పత్తి కావాలంటే డోపమైన్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే హ్యాపీ, ప్లెజర్ హార్మోన్, ఆక్సిటోసిన్ వచ్చి లవ్ హార్మోన్, అండ్ సెరోటోనిన్ వచ్చి మన మూడ్ అండ్ మోర్ సెన్సిటివ్ టు డైట్, అండ్ ఎండోర్ఫిన్ వచ్చేసి న్యాచురల్ పెయిన్ కిల్లర్. సో మనం ఏంటంటే మన మ్యాట్రిసెస్లో కూడా మనం ఇది చెప్పాలి. మ్యాట్రిస్ పైన మనం మంచిగా పడుకోవడం వల్ల మంచి నిద్ర లభిస్తుంది, గాఢ నిద్ర. సో ఆ గాఢ నిద్ర ఏంటంటే ఇలాంటి కెమికల్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ నుంచి, ఎండోర్ఫిన్. ఇది రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, సో ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. సో ఇది మనం ఇది కూడా చెప్పొచ్చు. సో ఇట్లా బ్రెయిన్ హెల్త్ అండ్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉండడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలంటే జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, విటమిన్ బి, సి, ఫోలేట్. సో ఇవన్నీ తీసుకున్నాక మన బ్రెయిన్ హెల్త్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అండ్ సూపర్ ఛార్జ్గా ఉంటుంది. సో దీనికోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జింక్ వచ్చేసి షుగర్ కేన్లో ఉంటుంది, మెగ్నీషియం వచ్చి కరంకాస్, ఖజూర్, ఆల్మండ్స్లో, కాపర్ కోకోనట్, షుగర్ కేన్, ఆల్మండ్. సో అన్ని ఇంగ్రీడియంట్స్లో ఇలాంటి కెమికల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి మన ఖనిజాల శాతం అంటాం. సో ఖనిజాలు మంచిగా పుష్కలంగా లభిస్తాయి. సో ఇవేంటంటే మన బ్రెయిన్ ఎదుగుదలకి అండ్ మన బ్రెయిన్ ఎప్పుడు సూపర్ ఛార్జ్గా మనకు పనిచేస్తుంది. సో ఆన్ నర్వస్ సిస్టమ్. సో జనరల్గా ఏంటంటే ఈ నర్వస్ సిస్టమ్, సో ఒక బాడీకి ఒక కణం వచ్చేసి సెల్ అంటాం. అదే ఒక నర్వస్ సిస్టమ్కి ఒక సెల్ ఉందనుకోండి, ఒక యూనిట్ని మనం ఏమంటామంటే న్యూరాన్ అంటాం. సో న్యూరాన్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. ఇది ఇప్పుడు న్యూరాన్ ఎప్పుడు కరెక్ట్ ఉండాలంటే దీంట్లోంచి మనకు ఆ మెసేంజర్ అనేది పాస్ అవుతుంది. న్యూరో ట్రాన్స్మిషన్ మెసేజ్ అనేది ఈ న్యూరాన్స్ నుంచే పాస్ అవుతుంది త్రూ అవుట్ ద బాడీ. సో ఈ న్యూరాన్ ఎప్పుడు యాక్టివ్గా, అన్ని న్యూరాన్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి. ఆన్ అన్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్లో 135 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. సో ఈ న్యూరాన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, కరెక్ట్ పనిచేయాలంటే దీంట్లో మేజర్గా వచ్చేసి ఇంక హార్ట్ వచ్చేసి న్యూక్లియస్, అండ్ దీంట్లో మైలిన్ షీట్ అని ఒకటి ఉంటుంది న్యూరాన్కి. సో మ్యాక్సిమం ఇదైనా స్ట్రెస్ వల్ల, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం, చెడు అలవాట్లు ఏమైనా ఉండడం వల్ల ఫస్ట్ ఈ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది, మైలిన్ షీట్. సో ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ సెన్సిటివ్ అయిపోతుంది, సెన్సిటివ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బ్లడ్లో యొక్క షుగర్ లెవెల్ పెరగడం వల్ల కూడా ఈ మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది. సో చాలా మందికి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతిక్ డెవలప్ అవుతుంటుంది. సో న్యూరోపతిక్ డెవలప్ అయినప్పుడు ఏంటంటే ఈ మైలిన్ షీట్ డ్యామేజ్ అయ్యి ఎక్కువ పెయిన్ అవుతుంటుంది వాళ్ళకి. సో ఏంటంటే దీంట్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్, సోడియం, పొటాషియం అనే ఛానల్స్ ఉంటాయి. అవి కరెక్ట్ మెడిసిన్ మనకి ఏది తీసుకుంటామో దాన్ని బట్టి అవి ఓపెన్ అవుతాయి. సో ఇవి కరెక్ట్ రెస్పాండ్ అవుతాయి. ఈ సిస్టమ్ మొత్తం కరెక్ట్ ఫంక్షన్ చేయాలంటే మనం మంచి పోషకమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడు మన నర్వ్ హెల్త్ కూడా, న్యూరాన్ హెల్త్ కూడా, నర్వస్ సిస్టమ్ ఎప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. సో హెల్తీ బ్రెయిన్, హ్యాపీ లైఫ్. సో మనం బ్రెయిన్ కరెక్ట్ ఉందనుకోండి, మన లైఫ్ ఆలోచనలన్నీ కరెక్ట్ ఉంటుంది. సో హెల్తీ బ్రెయిన్ కోసం దీంట్లో ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయి, బాదాం, ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అండ్ ఇది సాఫ్రన్, కుంకుమ పువ్వు, షుగర్ కేన్ అండ్ కోకోనట్ వాటర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్స్కి చాలా ఎఫెక్టివ్గా మనకు పనిచేస్తుంది. అది
అండ్ న్యూరోలాజికల్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్. జనరల్గా అయితే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ ఎలాంటివి అంటే మనకి పార్కిన్సన్స్ డిసీజ్. సో పార్కిన్సన్ డిసీజ్ అంటే వాళ్ళు మొత్తం బాడీ మొత్తం షేకింగ్ అవుతుంటుంది. సో వాళ్ళకి వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను, న్యూరో ట్రాన్స్మిషన్ కరెక్ట్ అవ్వాలి. సో న్యూరో ట్రాన్స్మిషన్ మెసేజెస్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు, సో పార్కిన్సన్ డిసీజ్ పేషెంట్లో ఎలా ఉంటుందంటే ఆన్ ఆఫ్ అవుతుంటుంది వాళ్ళకి సిగ్నల్స్. సో అందుకనే బాడీ మొత్తం షేకింగ్లో ఉంటుంది. అండ్ ఎక్కువ యాంగ్జైటీ అయిపోతుంటాం, అతి ఉత్సాహం అండ్ డిప్రెషన్లో పోతుంటారు. అండ్ స్ట్రోక్ వచ్చేసి ఏంటంటే పక్షవాతం. సో ఎప్పుడైతే మెదడుకు ఈ కెరటిడ్ ఆర్టరీ అని ఉంటుంది మనకు గొంతు దగ్గర, కెరటిడ్ ఆర్టరీ వచ్చి రక్త సరఫరా కరెక్ట్ అవ్వాలి బ్రెయిన్కి. సో దీంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు నాకు పక్షవాతం వస్తుంది, దాన్ని స్ట్రోక్ అంటారు. మైగ్రేన్, సివియర్ హెడ్ఏక్ అండ్ అల్జైమర్స్, మతిమరుపు, ఎపిలిప్స్, మూర్ఛ, క్రానిక్ పెయిన్ అంటే లైక్ సయాటికా పెయిన్స్. సో ఇవన్నీ న్యూరోలాజికల్ అండ్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అంటాం. సో ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చారు లీడర్స్. సో మన ఏజ్ బట్టి మనకు ఎలాంటి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చారు. సో మనకు చిన్నప్పుడు ఏజ్లో ఏంటంటే మ్యాక్సిమం మతిమరుపు వస్తుంటుంది, అల్జైమర్స్, దాంతోపాటు బ్లూ కలర్ మెనింజైటిస్ అండ్ ఎన్సెఫలైటిస్. సో ఏంటంటే ఇది బ్రెయిన్ ఎదుగుదల తగ్గడం, బ్రెయిన్ సైజ్ తగ్గుతుంటుంది. సో ఏంటంటే మెదడు వ్యాపు కూడా అంటారు. సో చిన్నప్పుడు ఏజ్లో అలాంటివి వస్తుంటాయి. సో మెల్లమెల్ల మన ఏజ్ పెరిగిన కొద్దీ ఈ అల్జైమర్, డిమెన్షియా ఇవి వస్తుంటాయి. అండ్ స్ట్రోక్ అండ్ హెడ్ డిజార్డర్స్ ఎప్పుడంటే మన ఏజ్ 35 నుంచి ఇవి స్టార్ట్ అవుతుంటాయి. 35 నుంచి అంటే పక్షవాతం వచ్చేటివి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్త పడాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్. సో ఇదేంటే మన బోన్లో గుజ్జు కరెక్ట్ ఉండాలంటారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది గుడ్ హెల్త్ బోన్ అంటాం. సో దీంట్లో ఏంటంటే కరెక్ట్ గుజ్జు ఎక్కువ ఉంది. అండ్ ఇది బ్రిటల్ బోన్. మెల్లమెల్ల ఏంటంటే బోన్ హెల్త్ కరెక్ట్ లేనట్టు. సో మీరు చూసినట్టయితే చాలామంది ఇట్లా హైట్ ఉన్నాను ఏమున్న పర్సనల్ ఇట్లా వంగి నడుస్తుంటారు, వాళ్ళ బోన్ హెల్త్, వాళ్ళ బాడీ పోస్చర్ కరెక్ట్ లేనట్టు. సో బోన్ స్ట్రాంగ్ ఉంది అనుకో మనం స్ట్రైట్లు వాడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే బోన్ హెల్త్ కరెక్ట్ ఉన్న వాళ్ళు చిన్నగా పొట్టిగా సరే వెయిట్ ఎక్కువ ఉంటారు, బోన్ హెల్త్. అండ్ బ్రిటల్ బోన్ ఉన్న వాళ్ళు బోన్ హెల్త్ కరెక్ట్ లేకపోవడం వల్ల హైట్ పర్సనల్ అంత వెయిట్ ఉండరు. సో ఇది చాలా సైలెంట్ కిల్లర్. సో లేదంటే మన కీళ్ళు ఏస్ అయినా సరే మనకు పాడే ఛాన్స్ ఉంటుంది బోన్స్. సో బోన్ హెల్త్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో నార్మల్ బోన్ డెన్సిటీ వచ్చేసి -1 to +1. సో ఏదైనా సరే -1 కింద వచ్చింది అనుకోండి, మన బోన్ డెన్సిటీ కరెక్ట్ లేనట్టు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మన ఏజ్ పెరిగిన కొద్దీ దీంట్లో బోన్ డెన్సిటీ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా ఉంటాం మనం. సో బోన్ డెన్సిటీ, ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆర్థరైటిస్. సో ఎవరిలో వచ్చే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఆడవాళ్ళలో 2లో ఒకరికి వస్తుంది, మగవాళ్ళలో 5 మందిలో ఒకరికి వస్తుంది. ఎట్లా అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఒకటి ఫీమర్ బోన్ అంటే థై బోన్ అది. సో జస్ట్ ఇట్లా కింద పడుకొని ఈరిపోయింది. సో అట్లా మొత్తం డెలికేట్ అయిపోతుంది బాడీ మొత్తం. సో మోర్ పవర్ తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హిమరస్ మోర్ పవర్ మేక్స్ బాడీ pH బ్యాలెన్స్ బాడీ. సో జనరల్గా వాట్ ఈస్ ద పిహెచ్ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం మనం. సో ఇక్కడ చిన్న pH స్కేల్ మనం అందరం చదువుకున్నాం pH స్కేల్. సో pH స్కేల్ ఏంటంటే 0 to 14 ఉంటుంది. 0 to 7 వచ్చేసి న్యూట్రల్, <7 is acidic, more than 7 is basic or alkaline nature అంటాం. సో మనం బాడీ పుట్టినప్పుడు ఏంటంటే ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది, మనం చనిపోయేటప్పుడు మన బాడీ నేచర్ యాసిడిక్గా మారుతుంది. సో యాసిడిక్ మారడానికి వేరియస్ మెల్లమెల్ల మన బాడీ ఫంక్షన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల అట్లా అవుతుంది. సో మనం ఏవైనా సరే ఫుడ్స్ ఆర్ లిక్విడ్స్ ఏవైనా తీసుకున్నాం అనుకోండి, అవి ఆల్కలైన్ నేచర్ ఉన్న అనుకోండి మన బాడీకి తొందరగా కంఫర్టబుల్ అవుతుంది అండ్ కరెక్ట్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో యాసిడిక్ మారడానికి కారణం ఏంటంటే సేమ్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ చేసుకోవడం అండ్ కూల్ డ్రింక్స్ కూడా మెయిన్ ఏంటంటే కూల్ డ్రింక్స్ మొత్తం యాసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి. సో ఇలాంటి కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీ ఫ్లూయిడ్ pH కూడా తగ్గుతుంది. సో మన బాడీ ఫ్లూయిడ్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే టింగ్లింగ్, ఇట్లా షేకింగ్ రావడం అండ్ మజిల్ క్రాంప్స్ కావడం, వీకర్స్ అండ్ సిజర్ ఎక్కువ తిమ్మిరులు రావడం
ఇవన్నీ అవుతుంటాయి మన బాడీ pH కరెక్ట్ లేకపోవడం వల్ల. సో మన హిబారిస్ మోర్పర్ మన బాడీ pHని కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లీటర్స్. సో దీనిపైన చాలా మందికి మనం ప్రమోట్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఎరెక్టైల్ dysfunction is defined as a persistence inability to obtain and maintain or sufficient penile erection. పర్సిస్టెన్స్ అంటే కంటిన్యూస్గా కరెక్ట్ పినైల్ ఎరెక్షన్ కరెక్ట్ రాకపోవడం, ఎరెక్షన్ కరెక్ట్ లేకపోవడం. సో దీనికి వేరియస్ కారణాలు అయి ఉంటాయి. సో రీజన్స్ చూసుకున్నట్లయితే ఇనేబుల్ టు డెవలప్ ఆర్ మెయింటైన్ ఫుల్ ఎరెక్షన్ అంటే సైకలాజికల్, ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడం, లేదంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఒత్తిడికి గురవ్వడం. సో ఇట్లా గురైనప్పుడు ఏంటంటే మన బాడీలో కరెక్ట్ సిస్టమ్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. సో ఫస్ట్ అయిపోయిన ఒత్తిడి చాలా డేంజర్, స్ట్రెస్ఫుల్ లైఫ్ చాలా డేంజర్. అండ్ ఆర్గానిక్ కాజ్ వచ్చి వాస్కులర్ ఇన్అడెక్వేట్ బ్లడ్ సప్లై. సో కరెక్ట్ బ్లడ్ సప్లై కరెక్ట్ లేకపోవడం. సో ఎందుకు లేకపోతే అంటే అథెరోస్క్లెరోసిస్. సో ఏంటంటే మన రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం. సో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏంటంటే రక్తం కరెక్ట్ సప్లై అవ్వదు. సో ఆ ఎక్కువసారి ఏంటంటే దాని పైపును మనం ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, వాటర్ పైప్ని ప్రెస్ చేస్తే ఏంటంటే అక్కడ ప్రెషర్ పెరుగుతుంది. సో మన బాడీలో ప్రెషర్ ఎక్కువ పెరిగింది అనుకోండి, అది మళ్ళీ వేరే ఏదైనా ఒక డ్యామేజ్, ఏదైనా ఒకటి అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది ఎక్కువ ప్రెషర్ పెరగడం వల్ల. సో అందుకని బ్లడ్ ప్రెషర్ని కూడా కరెక్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవుతుంది హైపర్ టెన్షన్ వల్ల. అండ్ షుగర్. సో మన బాడీలో బ్లడ్ ఫ్లో ఎక్కువ షుగర్ లెవెల్ పెరగడం వల్ల కూడా మనకు ఇలాంటి ఎలక్ట్రైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది ఇప్పుడు చిన్న స్టడీస్ చెప్పారు, 28% ఆడవాళ్ళలో ఉంటుంది అండ్ 42% మగవాళ్ళలో ఇలాంటి వ్యాధుల నుంచి బాధపడుతున్నారు. సో ఏంటంటే ఎవరైనా ఒక మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా బ్రతకాలి, జీవించాలంటే కరెక్ట్ సుఖం అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి మనం బయటపడాలి. సో చాలా మంది ఏంటంటే మెడికల్ షాప్లో సిడ్నిఫిల్ సిట్రేట్ అని ఉంటుంది. సో ఇది ఒకటి ఆల్టర్నేట్గా మెడిసిన్ దాన్ని వయాగ్రా అంటాం. సో రెగ్యులర్గా ఏంటంటే ఇది యూజ్ చేస్తుంటారు. ఈ యూజ్ చేయడం వల్ల ఒక బాడీకి ఎంత బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలో అది దాంట్లో ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం ఏ వర్క్ చేయాలన్నా సరే, ఏమన్నా సరే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి. సో అదేనా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోతాం. సో ఇక్కడ ఒక సమాధి ఉంది, దాని మీద చదవండి. టుక్ ఏ వయాగ్రా ప్లాసిబో అండ్ ట్రైడ్ సెక్స్. సో ప్లాసిబో వయాగ్రా తీసుకొని సెక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆయన చనిపోయాడు. ఇక్కడ ఒకటి ఉంది సమాధాని. సో ఎందుకంటే వయాగ్రా తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో అది కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి, కరెక్ట్ ప్రెషర్ తీసుకోవాలి మన బాడీ. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా అవయవాలు డ్యామేజ్ అవుతుంది, ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. సో దీని నుంచి అన్నీ బయటపడాలంటే సో దాని గురించి కాకుండా న్యాచురల్గా మన ఈ మోర్ పవర్ తీసుకోవడం చాలా ఉత్తమం. సో ఫస్ట్ చెప్పాను హార్మోన్స్ అంటే వై యూ నీడ్ మోర్ టెస్టోస్టెరాన్. సో టెస్టోస్టెరాన్ కావాలి. సో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయాలంటే మోర్ పవర్ మనకు మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ మంచిగా ఉత్పత్తి చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడం వల్ల ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన హెల్దీ హార్ట్, మన బాడీ ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ సిస్టమేటిక్ కరెక్ట్ ఉంటుంది. అండ్ మనం మాట్లాడే మాటలు కూడా మంచి కాన్ఫిడెన్స్గా గట్టిగా మాట్లాడతాం. సో టెస్టోస్టెరాన్ మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. And good for autoimmune disorders. So what is autoimmune disorder? So autoimmune disease happens when the body's natural defense system can't tell the difference between your own cell and foreign cell, causing the body to mistakenly attack the normal cells. సో జనరల్గా ఏంటంటే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారు, మనం కొట్టడానికి వచ్చారు. సో వాళ్ళతో పాటు మన ఇంట్లో కలిసి కూడా మనం కొట్టేస్తున్నారు అనుకోండి. దీనివల్ల ఏంటంటే ఎలాంటి పరిణామాలు నవ్వచ్చు, మన బాడీలో మొత్తం షుగర్ పెరగచ్చు, బీపీ ఎక్కువ అవ్వచ్చు, చర్మ వ్యాధులు రావచ్చు, అండ్ కిడ్నీ కావచ్చు, మన జీర్ణాశయం, మన డైజెషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వచ్చు, మన లివర్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇది చాలా డేంజర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో చాలా మంది చూస్తుంటే కొంచెం పుండ్లు అవుతుంటాయి, మళ్ళీ తగ్గుతుంటే మళ్ళీ పుండ్లు అవుతుంటాయి. అది అంతే, వాళ్ళకి అట్నే అలవాటు అయిపోతారు. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్ న్యూరాన్ పైన వైరస్ వచ్చింది. సో వైరస్ రాగానే మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ శక్తి దీనిపైన అటాక్ చేసి దీన్ని చంపేస్తుంది, వైరస్ని అటాక్ చేస్తుంది. ఈ సెకండ్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఉన్న పేషెంట్ ఏంటంటే అది వచ్చేసినా కానీ దాంతోపాటు మన సెల్స్ కూడా కొమ్మకై మన సెల్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఏంటంటే మన బాడీ మొత్తం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్కి ఏంటంటే సిఆర్పి, మన బాడీలో ఇన్ఫెక్షన్ లెవెల్ పెరిగిపోతుంటుంది. సో దీనికి వచ్చి సిఆర్పి టెస్ట్ చేస్తుంటారు.
సి రియాక్టివ్ ప్రోటీన్. ఈ టెస్ట్ చేయడం వల్ల మన బాడీ ఎంత ఇమ్యూన్ సిస్టమ్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ దాన్ని బట్టి చూస్తారు. అండ్ ఇంకోటి వర్క్స్ క్యాన్సర్ ఏజెంట్. సో బెస్ట్ క్యాన్సర్ ఏజెంట్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద క్యాన్సర్? ఎక్స్క్యూజ్ మీ. సో క్యాన్సర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. సో జనరల్ ఏంటంటే ప్రతి ఒక్క బాడీలో సెల్స్ అని ఉంటుంది. సో ఒక్కొక్క సెల్ పర్టికులర్ లైఫ్ స్పాన్ అని ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్కి అదే ఆటోమేటిక్ చనిపోతుంది. ఆ లైఫ్ స్పాన్ తర్వాత అదే చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ పుడుతూనే ఉంటుంది. సో మన నార్మల్ బాడీలో ఏంటంటే దాని ఏ సెల్కి టైం అయిపోతే ఆ సెల్ చనిపోతుంది, మళ్ళీ వేరే సెల్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. సో క్యాన్సర్ పేషెంట్ ఎట్లా అంటే ఐదర్ సెల్స్ పుడుతూనే ఉంటాయి, చనిపోవు. ఇంకొక కేసులో ఏంటంటే చనిపోతూనే ఉంటాయి, మళ్ళీ పుట్టవు. సో అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటాం. సో ఐదర్ పుడుతుంటాయి లేదంటే చనిపోతుంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మన బాడీలో మొత్తం ట్రామాగా మారుతుంది, కార్సినోజెనిక్ అంటాం. సో క్యాన్సర్ ఇలాంటివి చేసేస్తాయి. సో ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే సేమ్ మన లైఫ్ స్టైల్, ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకోవడం, మన డైట్ అంతా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, స్మోకింగ్ అండ్ ఎక్సెస్ బాడీ వెయిట్, ఒబేసిటీ అండ్ చివింగ్ టొబాకో. ఈ చివింగ్ టొబాకో యాడ్ అయితే మనం రెగ్యులర్ యూస్, నా పేరు ముఖేష్ అని ప్రతి ఒక్క సినిమాలో ఇది వస్తుంటుంది. సో చివింగ్ టొబాకో తీసుకోవడం వల్ల ఓవరాల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ టొబాకో నమ్మడం వల్ల ఏంటంటే వాళ్ళ నోరు కూడా ఓపెన్ అవ్వదు. ఏదైనా జస్ట్ కర్రీస్ ఏమైనా తిన్నాం అనుకోండి, కూరగాయలు తింటే ఫుల్ కారం అయిపోతుంటుంది, వాళ్ళకి నోరు కూడా ఓపెన్ అవ్వదు. సో అలాంటి కేసెస్ ఉంటాయి. సో మెల్లమెల్ల ఏంటంటే ఫస్ట్ అల్సర్ మారుతుంది, అల్సర్ నుంచి క్యాన్సర్గా మారుతుంటుంది. సో ఇది ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది? మగవాళ్ళలో ఇద్దరిలో ఒకరికి వస్తుంది, ఆడవాళ్ళలో ముగ్గురులో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇది క్యాన్సర్ బారి నుంచి మనం కాపాడడానికి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్ ఉంటుంది. దీంట్లో మోర్ పవర్లో ఇది ఉండడం వల్ల మెల్లమెల్ల. సో దీని మీద మనం 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఇచ్చాం మనం మోర్ పవర్. సో మంచి రిజల్ట్స్, వీడియో కూడా మన గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసాం. సో లీడర్స్ ఇప్పటివరకు మనం చూసింది బెనిఫిట్స్ మొత్తం ఇబారస్ మోర్ పవర్ రెగ్యులర్ ప్యాక్లో చూసాం. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇంకోటి ఉంది, ఇబారస్ మోర్ పవర్ ప్లస్ ఉంది. సో మోర్ పవర్ ప్లస్ ఆర్ మోర్ పవర్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ఈజీ ఉంటుంది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. సో దేంట్లో ఇలాచి, కుంజబీజ్, వాటర్ మిలన్, సాఫ్రాన్, కోకోనట్ వాటర్, డేట్స్, దాల్చిని. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవి మ్యాక్సిమం మన ఇంట్లో వాడే వస్తువులే ఇవన్నీ. సో ఎలాంటి కెమికల్స్ అవేమి లేకుండా. సో కంప్లీట్ ఆల్మోస్ట్ 160 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనకి దీంట్లో. నా ప్రజెంట్ ఇబారస్ మోర్ పవర్ ప్రీమియం వచ్చి మోర్ పవర్ ప్లస్, ఇది వచ్చేసి ప్రీమియం ప్యాక్. సో దీంట్లో అడిషనల్గా 8 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. సో 8 ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ 2 వచ్చేసి స్వర్ణభస్సం అండ్ రచిత భస్సం. సో స్వర్ణభస్సం ఏంటంటే రిజ్యువనేషన్ అండ్ స్ట్రెస్ రిడక్షన్. సో రిజ్యువనేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ పునరుత్పత్తి. సో ఏంటంటే ఎక్కువ మనం ఈ బాడీ యవ్వనంగా మెయింటైన్ అవుతుంది ఎక్కువ. సో పూర్వకాలం ఏంటంటే రాణులు ఇవి అని వాడేవాళ్ళు ఇవి స్వర్ణభస్సం, రచిత భస్సం. ఇవి వాడడం వల్ల వాళ్ళు ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండేవాళ్ళు అండ్ ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండేవాళ్ళు. అండ్ రచిత భస్మం వచ్చేసి ఇంప్రూవ్ మెంటల్ హెల్త్, స్కిన్ హెల్త్ అండ్ సపోర్ట్ ఫర్ క్రానిక్ డిసీజెస్. సో ఎలాంటి దీర్ఘకాలిక రోగాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా మంచి ఉపశమనం లభిస్తుంది ఇది రచిత భస్మం వల్ల. అండ్ చర్మ సౌందర్యం అండ్ మన మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ షాగంధ. సో జనరల్గా మనకు అశ్వగంధ గురించి చాలా మందికి తెలుసు. సో అశ్వగంధ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో అశ్వగంధలో మైలిమైన జాతి వచ్చేసి షాగంధ. ఈ షాగంధ ఏంటంటే ఈ మన బాడీని స్ట్రెస్ నుంచి రిలీవ్ చేస్తుంది. దాంతోపాటు అఫోర్డియాస్ కంపోజ్. సో ఇది కంపోజిషన్. సో ఏంటంటే ఇది మనకు మన బాడీలో సెక్స్ కోరికలు రేపొస్తుంది, ఎస్పెషల్లీ మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు. సో సంతానం లేని వాళ్ళు వాడడానికి మేజర్ కారణం ఏంటంటే షాగంధ. ఈ ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కుర్కుమిన్ 3 కాంప్లెక్స్. సో ఇది వచ్చేసి పసుపు. సో మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే మెడిసినల్ పర్పస్ ఏంటంటే కుర్కుమిన్ 3 కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మంచి మేలిమైనది. సో సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్. సో యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్గా ఇది కూడా పనిచేస్తుంది పసుపు.
అండ్ మన జిఐ జీర్ణాశయం కూడా కరెక్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ లివర్ టాక్సిసిటీ కూడా తగ్గిస్తుంది అండ్ బూస్ట్ నర్వస్ సిస్టమ్. అండ్ మన నర్వస్ని కూడా కరెక్ట్ బూస్ట్ చేస్తుంది, మన మెదడు కావచ్చు, నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి సాబెరీ ఇస్ నథింగ్ బట్ ఆమ్లా, ఉసిరి. సో ఉసిరి మనకు అందరూ తెలుసు, చాలా రిచ్ విటమిన్ సి ఫుడ్ అది. సో విటమిన్ సి ఫుడ్ ఆమ్లా తీసుకోవడం వల్ల దీంట్లో సో మనకు డైజెషన్ ఫంక్షన్, జీర్ణాశయం డైజెషన్ కరెక్ట్ అవుతుంది అండ్ లివర్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్, సో అంటే మనకు చర్మ సౌందర్యం కూడా పెంచుతుంది అది. ఫెన్నమన్స్ అంటే మెంతులు. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే రుమేటిక్ పెయిన్స్, మోకాల నొప్పులు ఇలాంటివన్నీ మనకు తగ్గుతుంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే స్లో ద రేట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. సో మనం ఏదైనా వస్తువు మనం తినంగానే పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా కలిసే తొందర అరిగిపోయి రక్తంలో ఏమంటారు బ్లడ్ గ్లూకోజ్లో పెంచుతూ ఉంటుంది. సో ఇది మెంతులు ఉండడం వల్ల కొంచెం మెల్లగా వెళ్తుంది షుగర్. సో షుగర్ పేషెంట్లకి ఇది ఒకటే అడ్వాంటేజ్ ఉంది. అదేంటే జస్ట్ ప్రీ డయాబెటీస్ వాళ్ళకి పనిచేస్తుంది అండ్ యాంటీ డయాబెటిక్ అండ్ యాంటీ ఒబెసిటీ కూడా పనిచేస్తుంది. టినోఫిలిన్ అంటే బట్ తిప్పతీగ అది. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే విజికల్, లాజికల్ అండ్ వర్బల్ మెమరీ, క్రానిక్ ఫీవర్, డెంగ్యూ నుంచి కాపాడుతుంది అండ్ బాడీ హీట్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ బయోపెరిన్, ఏ న్యాచురల్ బయో అవైలబిలిటీ ఎన్హాన్సర్. సో ఇది బయోపెరిన్ మిరియాలు. సో బయో అవైలబిలిటీ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎక్కడ ఏ స్పాట్లో ఏదైనా ఇబ్బంది ఉందో ఆ స్పాట్లో మెడిసిన్ వెళ్ళి పనిచేయడం, ఎక్కువసేపు మన శరీరంలో ఉండడం, దీన్ని బయో అవైలబిలిటీ అంటాం. ఏ మెడిసిన్ అయినా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకుంటే సర్టెన్ పీరియడ్ వరకు పీక్స్లోకి వెళ్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది దాని ఎఫెక్ట్. సో ఎక్కువసేపు ఎఫెక్ట్ ఉండాలంటే మంచి బయోబిలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఉండాలి. సో మనం ఏంటంటే ఇది ఇబారెస్ మోర్ పవర్ మనం తీసుకుంటాం, జస్ట్ మనం నాలుగు నుంచి నమ్మడం వల్ల ఇక్కడ నుంచి అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఏంటంటే దీంట్లో మిరియాలు ఉండడం వల్ల బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో డైలీ 5 grams తీసుకోండి, మంచిగా హెల్తీగా ఉండండి. ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ ఫిజికల్, మెంటల్ హెల్త్ అండ్ మూడ్. సో 5 grams. సో ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన అన్ని విటమిన్స్ కావచ్చు, మినరల్స్ ఏవైనా సరే, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇవన్నీ ఏంటంటే కాల్షియం, ఫైబర్, ఇవన్నీ మనకు మార్కెట్లో లేవంటే చాలా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఇవన్నీ దొరుకుతాయి. బట్ ఇవి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్స్. సో ఈ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ అంటాం. సో దేర్ ఈజ్ నో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. సో ఏంటంటే ఫార్మాస్యూటికల్ దాంట్లో ఏంటంటే మొత్తం కెమికల్స్తో తయారు చేస్తారు ఇంగ్రీడియంట్స్. అండ్ మన ఇబారెస్ మోర్ పవర్ మేడప్ ఆఫ్ న్యూట్రాసిటికల్స్. సో న్యూట్రాసిటికల్ ఏంటంటే న్యాచురల్గా తయారు చేస్తుంది, మన ప్లాంట్ ఒరిజినేటెడ్ ఇది. సో దీనిలో 160 న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి. సో హెల్తీ లైఫ్ కావాలి, సో నేను ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారా లేదంటే మోర్ పవర్కి వస్తారా, చాయిస్ ఇస్ యువర్స్. సో హ్యాపీ హెల్తీ లైఫ్ కావాలంటే మోర్ పవర్ వాడండి అందరూ. సో అందరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అండ్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ వచ్చేసి ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ప్లాంట్ ఒరిజినేటెడ్ అండ్ డిరైవ్డ్ ఓన్లీ. సో కరెక్ట్ మొక్కల నుంచే తీసుకున్నాం మనం. అండ్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ మెథడ్ అండ్ యూనిక్ ఫార్ములేషన్ ఆఫ్ 38 and 6 పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. సో పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ 6 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఏ దాంట్లో వేరే ఎక్కడ ఏ ప్రోడక్ట్స్లో ఉండవు, 6 పేటెంటెడ్. సో అవి మన దాంట్లో ఉన్నాయి. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ మైక్రో క్లస్టరింగ్ టెక్నాలజీ. సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఏడిఎంఈ కరెక్ట్ ఉంటుంది, అబ్జార్ప్షన్, డిజల్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. సో ఇది కరెక్ట్ సిస్టమ్ మెయింటైన్ అవుతుంది. సో ఎందుకంటే ఏదైనా సరే ఫుడ్ మనం పర్టికులర్ టైంలో మన బాడీలోకి వెళ్ళాలి, దాంతోపాటు పర్టికులర్ టైంకి మన బాడీ నుంచి కరెక్ట్ అబ్జర్ప్షన్ అవ్వాలి అండ్ వెళ్ళిపోవాలి. సో దీంట్లో ఏ మాత్రం ఇంబ్యాలెన్స్ అయినా సరే మన బాడీకి ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి మనకు ఇది వచ్చింది, ఆయుష్ సర్టిఫికేట్. ఈజ్ హిబారెస్ మోర్ పవర్ సేఫ్? ఎస్, హిబారెస్ మోర్ పవర్ హ్యాస్ ఆయుష్ మంత్ర సర్టిఫైడ్ ప్రోడక్ట్. అండ్ దీని ఎన్ఐబిఎల్ అక్రెడిషన్ బోర్డ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉంది మనకి. హూ కాంట్ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది మనం ఓవరాల్గా తీసుకునే డ్రగ్ కాబట్టి సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
సో కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి, ఎవరు వాడద్దు ఎవరు వాడకూడదు. ఇది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్సీవింగ్ అవ్వడానికి వాడాలి, ఒక్కసారి కన్సీవ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది వాడదు, ఎందుకంటే మళ్ళీ బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే వాళ్ళకు పాలు ఉత్పత్తి అవ్వాలంటే కొన్ని హార్మోన్స్ రెస్పాన్స్ ఉంటాయి, వాసప్రసన అవన్నీ రెస్పాన్సిబుల్ ఉంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల దాంట్లో కూడా ఏదైనా అల్టర్ అవుతుంటుంది, అందుకనే వాళ్ళకి ఇవ్వద్దంట. అండ్ మంత్లీ సైకిల్స్, సో జనరల్గా ఇది తీసుకోవడం వల్ల కొంచెం బాడీలో హీట్ పెరుగుతుంది ఫస్ట్ 2-3 days స్టార్టింగ్లో, ఎందుకంటే దీంట్లో అన్ని మన ఇంట్లో వాడే మసాలాలే ఉన్నాయి. సో ఇవి పరిగడుపున తీసుకోవడం వల్ల మనకు కొంచెం అసిడిటీ పెరుగుతుంది, కొంచెం బాడీలో హీట్ పెరుగుతుంది. సో ఎవరికైతే దెబ్బ తగిలి బ్లీడింగ్లో ఉన్నారో వాళ్ళు ఇది వాడొద్దు, ఈ బారెస్ మోపర్. సో మంత్లీ సైకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేసి మళ్ళీ సైకిల్స్ తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే సంతానం లేమి వాళ్ళు ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం పొద్దున సాయంత్రం తీసుకోవాలి. సో నార్మల్ వ్యక్తులు అయితే పొద్దున తీసుకుంటే సరిపోతుంది 5 grams. ఇంకోటి HbA1c మోర్ దెన్ 7. సో HbA1c ఏంటంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే మనకు పట్టిక 5 నుంచి 5.5 నార్మల్, మోర్ దెన్ 5.5 to 6.5 ఉందనుకో అది ప్రీ డయాబెటీస్ కిందకి వస్తుంది, అంటే షుగర్ లెవెల్. ఇది వచ్చేసి 90 రోజుల నుంచి 120 రోజుల రిపోర్ట్, షుగర్ కంట్రోల్ ఉందా లేదని తెలుసుకోవడానికి డైరెక్ట్ 120 days రిపోర్ట్ వస్తుంది మనకి HbA1c. సో జనరల్ షుగర్ పేషెంట్లో ఎలాంటి టెస్ట్లు చేస్తారంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, ఫాస్టింగ్ అంటే పరిగడుపున, పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత, అండ్ ఆర్బీసీ అంటే ఎప్పుడైనా సరే ర్యాండమ్గా చేస్తారు. సో దీంట్లో ఎలాంటి తేడా ఉందో ఇవేనా మనకు డాక్టర్స్ కరెక్ట్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అప్పుడు HbA1c వెళ్తాడు. లాస్ట్ 90 రోజుల్లో నీకు ఎలా ఉంది, కంట్రోల్ ఉందా లేదా అండి, అప్పుడు HbA1c టెస్ట్ చేస్తాడు. సో ఎవరికైతే 7 ఎక్కువ ఉందో వాళ్ళు వాడద్దు. ఎందుకు వాడద్దు అంటే దీంట్లో మెయిన్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది, అండ్ ప్లస్ ఇంకా వాటర్ మిలన్, అండ్ ఇంకా ఖర్జూర పండ్లు, డేట్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెంచే ఏజెంట్స్ అవి. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సో అందుకనే వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇంకోటి డయాలసిస్ పేషెంట్స్. సో డయాలసిస్ అంటే ఆల్రెడీ కిడ్నీలు పాడైనాయి, కిడ్నీలు దెబ్బతిన్న పేషెంట్స్. సో కిడ్నీలు ఎందుకు దెబ్బతింటే బాడీలో లవణాల శాతం పెరిగి, లైక్ పొటాషియం, సోడియం, సాల్ట్స్ ఇవి పెరిగిన తర్వాత సిరమ్ క్రియాటిన్ పెడుతుంది దీంతో పాటు, దీన్ని హైపర్ కెలీమియా అంటారు. సో సిరమ్ క్రియాటిన్ లెవెల్ పెరగడం వల్ల కంప్లీట్ కిడ్నీలు మొత్తం పనిచేయవు. సో కిడ్నీ పని ఏంటంటే బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ ప్యూరిఫై చేయాలి. సో ప్యూరిఫై చేసే క్రమంలో ఏంటంటే ఇవి మళ్ళీ డయాలసిస్ అంటే మిషన్తో చేపిస్తారు డయాలసిస్ చేసే పని. సో అట్లానే ఆల్రెడీ డయాలసిస్ వల్ల ఏంటంటే చెప్పాను కదా, పొటాషియం ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉండడం డయాలసిస్ వస్తుంది. సో మన ఇంగ్రీడియంట్ ఇబారెస్ మోర్పోలో పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ దానిలో కారణం ఏంటంటే ఇది ఈ కోకోనట్ వాటర్ అంటాం, కొబ్బరి నీళ్ళు. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల మన బాడీలో పొటాషియం, సోడియం లెవెల్, లవణాల శాతం ఎక్కువ ఉంటుంది. సో చాలామంది డాక్టర్స్ ఎవరైనా నీరు ఉన్నప్పుడు కొబ్బరి బండ తీసుకోండి, అది ఈక్వల్ టు ఒక సెలైన్ అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే దీంట్లో లవణాల శాతం ఎక్కువ ఉంటుంది. మనం తీసుకొని ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది, బట్ ఇది డయాలసిస్ పేషెంట్ తీసుకోవద్దు ఇవి. సో అందుకనే ఈ పర్టికులర్ 5 members వాడద్దు హిబారెస్ మోర్పర్. యూనిక్ అండ్ పొటెంట్ హెల్త్ సొల్యూషన్ బై వినయ్ హిబారే. ఈ సృష్టికర్త వచ్చేసి వినయ్ హిబారే ఉన్నారు. సో ఫార్ములేషన్ అన్లాక్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్ ఇన్ డైనమో అన్లీజ్ యువర్ పొటెన్షియల్ ఫ్రీ లైవ్ అగైన్. సో లాంగ్ షెల్ లైఫ్. సో చాలామంది చెప్తుంటారు, సో ఇవి ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఖచ్చితంగా మినిమం 3 years అయితే ఇది కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. సో ఎందుకు ఇది ఎక్కువ రోజులు మెయింటైన్ అవ్వడానికి కారణం ఏంటంటే దీంట్లో బేసిక్ కూడా యూజ్ చేస్తారు, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్, న్యాచురల్ ప్రిజర్వేటివ్. సో ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేదు, ఎలాంటి సింథటిక్ అడిటివ్స్ లేవు దీంట్లో. సో న్యాచురల్ ప్రిజర్వేటివ్ వచ్చేసి హనీ, తేనె. సో దీనిలో బేస్ వచ్చేసి తేనె యూజ్ చేస్తారు, హనీ. ఇది యూజ్ చేయడం వల్ల న్యాచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో హిబారెస్ మోర్పర్ జనరల్ హెల్త్ టానిక్. సో మంచి ఒక హెల్త్ ఆరోగ్యమైన టానిక్ వరకు వాడుకోవచ్చు. అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అండ్ వేరియటీ ఇన్ పీపుల్ అక్రాస్ ఆల్ ఏజెస్, ఎవరైనా ఏజ్ వాళ్ళైనా సరే వాడచ్చు. అండ్ బాడీ కూడా ఏంటంటే మళ్ళీ రెజ్యూనేషన్ అవుతుంది. సో సీచనే సెల్ మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అండ్ చర్మ సౌందర్యం కూడా మెల్లమెల్ల పెరుగుతుంది హిబారెస్ మోర్పర్ వాడడం వల్ల. వై హిబారెస్ మోర్పర్? సో ఈ ఫార్ములేషన్ వచ్చేసి ప్రాష్ ఫామ్లో ఉంటుంది. డాబర్ చ్యవన్ప్రాష్ ఉంటుంది కదా, ఇట్లా బంక ఇట్లా ముద్ర తీరు ఉంటుంది. ఇది
ఆ ఫామ్‌లో ఉంటది. ఇది ఎట్లా అంటే జస్ట్ చేసుకొని నమలాలి మనం. నములుతే చాలు. అండ్ కంప్లీట్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ లాంగ్ షెల్ లైఫ్ ఉంటది. కంప్లీట్ న్యూరో డిరైవ్డ్ న్యూట్రిషన్స్ అండ్ బయో అవైలబుల్ ఫార్మ్. సో చాలా మంది ఏంటంటే మనం మెడిసిన్ అన్న టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటే కొన్ని డోసేజ్ ఉంటది. సో పర్టిక్యులర్‌గా ఈ ఏజ్ వాళ్ళే వాడాలి, ఆ ఏజ్ వాళ్ళే ఇది ఓన్లీ ప్రాష్ ఫామ్‌లో ఉంది కాబట్టి జస్ట్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు. సో ఏజ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు 3 గ్రామ్స్ లేదంటే 4 గ్రామ్ తీసుకోవచ్చు. అడల్ట్ అయితే 5 గ్రామ్ తీసుకోవచ్చు. సో అట్లేందంటే ఎవరికైనా సూటబుల్ ఇది. సో ఎలాంటి అడిటివ్స్, సింథటిక్ కలర్స్ అలాంటివి ఏం లేవు. సో కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్. సో ఫీచర్స్ ఆఫ్ హిబారిస్ మోర్పోర్. సో హిబారిస్ మోర్పోర్ మెయిన్ ఏంటంటే బ్రిడ్జ్ ద గ్యాప్ ఆఫ్ న్యూట్రిషనల్ గ్యాప్. సో ఎవరికైతే పోషక విలువలు కరెక్ట్ లేవో, కరెక్ట్ తీసుకోవట్లేదో వాళ్ళకి న్యూట్రిషనల్ గ్యాప్ అయితే పనిచేస్తుంది. సో చాలా మంది పిల్లలకి ఏం చేస్తారంటే ఎక్స్క్యూజ్ ఏం చేస్తారంటే ఈ ప్రోటీన్ షేక్స్ పౌడర్స్ కావచ్చు, ఈవెన్ హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ ఇవన్నీ అంటారు. సో ఇవి చాలా వేస్ట్ లీడర్స్. సో మంచి న్యూట్రిషనల్ ఫుడ్ హిబారిస్ మోర్పోర్ ఇవ్వండి. వాళ్ళ ఎప్పుడు హెల్తీగా, ఆరోగ్యంగా అండ్ కంప్లీట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మొత్తం మారిపోతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే కరెక్ట్ రెస్పాండ్ అవ్వడం అండ్ ఎక్కువ యాక్టివ్గా ఉండడం ఇవి కూడా ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్, వాళ్ళ జీర్ణ వ్యవస్థ కూడా కంప్లీట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న రోగాలు కావచ్చు, వ్యాధులు ఇవి రాకుండా కూడా చూసుకుంటుంది. అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. సో చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళైనా సరే, ఏదైనా స్పోర్ట్స్ ఆడే వాళ్ళైనా సరే జస్ట్ ప్రీ వర్కౌట్ కింద తీసుకోండి, జస్ట్ 5 గ్రామ్. అండ్ సూపర్గా మన బాడీకి మంచి సపోర్ట్ చేస్తుంది. బ్యూటీ అండ్ స్కిన్ హెల్త్, మన చర్మ సౌందర్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది తీసుకోవడం వల్ల. అండ్ కంప్లీట్ ఒక సాంప్రదాయమైన అప్రోచ్ టు హెల్త్, హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో చాలా మంది ఓపికగా మీరు వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ విఘ్నేష్ సార్. జై హో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్